ప్రేమ అయితే అలా ఉంటే అక్కడికి వేదవతి, నర్మద వచ్చి ఈ ఇయర్‌తో నీ చదువు అయిపోతుంది కదమ్మా! ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. చదువు పూర్తయిపోతుంది. కాలేజ్‌కి వెళ్ళు అనైతే వేదవతి బ్రతిమలాడుతూ ఉంటుంది. లేదత్తయ్య నేను వెళ్ళను అనైతే అనేస్తూ ఉంటుంది ప్రేమ. మీకు అర్థం అవ్వడం లేదు నా పరిస్థితి. నేను వెళ్ళలేను అనైతే అనేస్తూ ఉంటుంది. ఆ మాటలకి నేను మాట్లాడతాను మీరు రండి అని చెప్పేసి నర్మద వచ్చి, అది కాదు ప్రేమ నువ్వు ఇన్నాళ్ళు చదివిన చదువు వేస్ట్ అయిపోతుంది కదా! ఈ 1 ఇయర్ చదివితే ఎగ్జామ్స్ కూడా దగ్గరకొచ్చేస్తున్నాయి కదా! కాస్త కొద్ది రోజులు వెళ్తే నీ చదువు పూర్తయిపోతుంది. ఫలితం దక్కుతుందన్న టైంలో వద్దనుకుంటే ఎలా అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది. ప్రేమనైతే నెమ్మదిగా ఒప్పిస్తూ ఉంటుంది. ఇక ఎంత నర్మద ఒప్పించినా సరే ప్రేమ అయితే అది కాదక్క నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. చదవ ఇప్పుడున్న పరిస్థితిలో నాకు వెళ్ళాలని లేదు అనైతే అనేస్తూ ఉంటుంది. నర్మద అలా అనేసరికి ప్రేమ అలా అనేసరికి అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. వేదవతి, నర్మద "నువ్వు కాదు నేను మాట్లాడతాను రా" అని చెప్పేసైతే నర్మదతో అయితే వేదవతి అంటూ ఉంటుంది. అలా వేదవతి అనేసరికి నర్మద వెనక్కి వచ్చి వేదవతి మాట్లాడుతూ ఉంటుంది. "అది కాదమ్మా జనాలకి ఏ విషయమైనా ఎక్కువసేపు మాట్లాడుకున్నంత ఓపిక ఉండదు. కొద్ది రోజులు మాట్లాడుకుంటారు. తర్వాత మర్చిపోతారు. మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి అంతే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నువ్వు ఎంచక్కా చదువుకొని నీ చదువు పూర్తయిపోతే మరి నువ్వెక్కడికి ఎళ్ళక్కర్లేదు. కానీ నీ చదువు పూర్తి చేసేయాలి కదా! జనాల గురించి నీకెందుకు? ఈరోజు మాట్లాడుకుంటారు, రేపు మర్చిపోతారు. వాళ్ళ గురించి నీకెందుకు అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు చదువు బయలుదేరు బయలుదేరు అని చెప్పేసి అయితే వేదవతి అయితే రెడీ చేస్తూ ఉంటుంది. అలా చేసేసరికి సరే అని అయితే ప్రేమ ఒప్పుకుంటూ ఉంటుంది. చూసావా నేను ఎంత బాగా ఒప్పించానో అన్నిట్లికి నీకే తెలివుందంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి నర్మదాతో. సరేలెండి అని అనేస్తూ ఉంటుంది నర్మద వాళ్ళ అత్తయ్యతో.